హాయ్ ఫ్రెండ్స్, మనమైతే వేటలో ఉన్న వేటలో అయితే మనకు చాలా చేపలు అయితే పడ్డావు. కింగ్ పీస్లు, కరగడి చేపలు చాలా ఎక్కువగా పడ్డావు. ఒక 200 కిలోల నుంచి 300 కిలోలు పైగా పడ్డావు. చూసారు కదా, దాన్ని అయితే కాన్ అంటారు. కాన్లో మనము పెట్టుకుంటున్నాం. అప్పుడు ఐస్ అయితే ఏ పీస్గా పీసి వేసుకుంటాం. ఫ్రెష్గా ఉంటాం. ఒక 4 రోజుల నుంచి 5 రోజులు చేసినా సరే. ఈరోజు అయితే మనకు ఒక 20 పీసుల నుంచి 30 పీసులు పైగా పడ్డావు కింగ్ పీసులు. చూసారు కదా, అక్కడ కరగడి చేప కూడా ఉంది. కరగడి చేపలు కూడా పడ్డావు. ఇంక వేరే వేరే చేపలు కూడా పడ్డావు. మనం వచ్చి అయితే 2 days అవుతుంది. 5 days ఏటకి అయితే వచ్చాం కదా. 2 daysలో అయితే ఒక 200 కిలోలు పైగా పెట్టాము. ఇంకా 3 daysలో ఎన్ని చేపలు పడతామంది ఈ వీడియో అయితే. ఇంకా 3 daysలోనే అయితే ఒక 200 కిలోల నుంచి 300 కిలోలు పైగా పెట్టామనుకో, ఏటైతే మనకైతే మరి గట్టిగా అవుతుంది. అప్పుడు మనకు ఒక మనిషికి అయితే 10 నుంచి ఒక 20 వేలు దాకా దొరకవచ్చు నేను అనుకుంటున్నాను. మరి ఎలాగుందో తెలియదు. మనం వచ్చేది ఇప్పుడు 2 days కదా. 2 daysలోనే అయితే ఒక 300 కిలోలకు పైగా ఉన్నాం. రేట్లు కూడా బాగున్నాం అంటున్నారు కింగ్ పీసులకే వ్యాట్ చేస్తాం మనమైతే. నేనైతే ఇప్పుడు షార్ట్ వీడియో పెడుతున్నాం కదా, లాంగ్ వీడియో కూడా మనం ఉన్నావు. లాంగ్ వీడియో కూడా చూడండి. లాంగ్ వీడియోలో ఏ విధంగా చేపలు తీసాం, ఏ విధంగా పెట్టాం, మన కింగ్ పీసులకి ఏ సమయంది కూడా ఉంటుంది. కరగడ చేపలు కూడా ఏ విధంగా తీసాం. కరగడ చేపలు మనకు ఎర్రకైతే లాగలేదు. కరగడ చేపలు అయితే పిట్టక పడ్డ కరగడ చేపలు. అవే కాదు, ఇంకా ఎప్పళ్ళు, బొంతు చేపలు కూడా నాగావు. మనమైతే ఫుల్ వీడియో పెడతాం లాస్ట్లో. ఫుల్ వీడియోలో అయితే మాత్రం ఎన్ని చేపలు పెట్టాం, చెడ్డకి ఏ విధంగా పట్టుకెళ్ళాం, ఎంత డబ్బులకు వచ్చావు, ఎన్ని పీసులు కూడా అందులోనైతే నీకు చూపిస్తాను నేను. ఎందుకంటే మీరు కూడా చూడాలి కదా వీడియోలు. అప్పుడే తెలుస్తుంది కదా వేటగాళ్ళు ఏ విధంగా వేట చేస్తున్నారు, వాళ్ళకి ఎన్ని చేపలు పడుతున్నాయి, ఏ విధంగా అమ్ముతున్నారు అని తెలుసుకోవాలి కదా. చేపలు అయితే స్టోర్లో పెట్టేసాం. ఇప్పుడు అయితే ఐస్ వేద్దాం. ఐస్ అయితే ఫ్రెష్గా ఉంటాం చేపలు. ఒక 4 రోజులు 5 రోజులు లేట్ అయినా సరే మనకు. వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.